திருப்பாவை 4వ రోజు பாசுரம். ஆழிமலை கண்ணா ஒன்று நீ கைக்கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேடி ஊடி முதல்வன் உருவம்போல் மைக்கரத்து பாலியந்தோலடை பத்மநாபன் கையில் ஆலிபோல் மின்வரும்பொறி போல் நின்றதரந்து தாளார்தே சாங்க முதேர்த்த சிரமலை போல் வாழவுருகனல் பேந்திடாய் நாங்குளும் మార్గలం నీలాడ ముదిలిందేలోరెంబావాయ్. తిరుపావై 4వ రోజు పాసురము తాత్పర్యము. ఆండాళ్ ఒక నెలలో 3 సార్లు బ్రాహ్మణుల కొరకు, రాజు మరియు పవిత్రమైన స్త్రీల కొరకు వర్షించాలని పర్జన్య దేవుణ్ణి ఆదేశిస్తుంది. తద్వారా బృందావనంలో ప్రజలు సంపన్నంగా జీవిస్తూ కృష్ణానుభవమును పొందవచ్చు. గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా ఓ పర్జన్య దేవ, నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏమాత్రము సంకోచింప చేయకుము. గంభీరమగు సముద్రంలో మధ్యకు పోయి ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కరణ భూతుడగు శ్రీమన్నారాయణుడి దివ్య విగ్రహము వలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగలిలో దక్షిణ బాహువునందలి చక్రము వలె మెరసి ఎడమ చేతిలోని శంఖము వలె ఉరిమి సార్జనమును ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అన్నట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము. జై శ్రీమన్నారాయణ.